ఒకసారి కాంగ్రెస్ వెర్షన్ తీసుకుందాం. మనతో పాటు బసవరాజ్ సారయ్య గారు మాజీ మంత్రి జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ లో. సారయ్య గారు నమస్కారం, చెప్పండి. కేబినెట్ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టాలని నిర్ణయం తీసుకోబోతోంది, కానీ 42% అయితే ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఎవరు బాధ్యులు దీనికి? కంపల్సరీ 42% పెట్టాలనేదే పార్టీ పరంగా నిర్ణయం జరిగింది. క్యాబినెట్ కాకుండా జాతీయ స్థాయిలో కూడా అయింది కనుక కంపల్సరీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణలో 42% తప్పనిసరి రిజర్వేషన్ కల్పిస్తుంది అనే విశ్వాసం ఉంది. చెప్తున్నారు కదా, తప్పనిసరి ఎలక్షన్ పోతామని. 42% మీదనే ఎలక్షన్లు పోతాం లోకల్ బాడీ ఎన్నికల్లో. బట్ కేబినెట్ ఇప్పుడు ఇంకో 2-3 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది, ఎట్లా పోతారు? వస్తుంది క్యాబినెట్, అట్లా తప్పనిసరి ఇస్తారు వాళ్ళు. ఎట్లా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు తప్ప మీరు జీవో జారీ చేయలేదు కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు కూడా పీసీసీ ప్రెసిడెంట్ గారి దగ్గర నేను మాట్లాడినప్పుడు ఈ డిస్కస్ వచ్చింది చెప్పాను. నేను ఆయన చెప్పాను, నాకు కూడా నేను అడిగాను, తప్పనిసరి 42% కంపల్సరీ రిజర్వేషన్ పోతున్నాం కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని. అంటే మీరు పార్టీ తరపున పెడతారా లేకపోతే ప్రభుత్వం తరపున? అవసరం పార్టీ తరపున పెడతాం. పార్టీ తరపున అవసరం పార్టీ తరపున పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు పార్టీ తరపున 42% బీసీలు అంటే మిగతా పార్టీలు ఇవ్వకపోవచ్చు. అవతల ఇంకో అగ్రవర్ణాల క్యాండిడేట్, రెడ్డి క్యాండిడేట్, కమ్మ క్యాండిడేట్, బ్రాహ్మణ క్యాండిడేట్, వెలమ క్యాండిడేట్ మీద బీసీలు గెలుస్తారా? కష్టం కదా. పార్టీ తరపున కాకుండా రిజర్వేషన్ ఉంటే కదా. వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. జాతీయ పార్టీలు కానీ లోకల్ పార్టీ కానీ రీజనల్ పార్టీకి ఇవ్వాలి కదా. ఇచ్చినప్పుడు నియమైన బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు కూడా. ఆర్ కృష్ణ గారు, మీరు లైన్ లోనే ఉండండి. సారయ్య గారు, ఆర్ కృష్ణ గారు పార్టీ తరపున రిజర్వేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తామంటున్నారు. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. పార్టీ తరఫున ఇస్తే డబ్బు నోళ్ళు ఇండిపెండెంట్ చేసిన ఇతర పార్టీలు అన్ని ఒప్పుకుంటే కొంతవరకు మేలు జరుగుతుంది. కానీ అన్ని పార్టీలు బీసీలకి ఒప్పుకుంటే మేము పార్టీ ఇస్తాం, ఇంకో చోట మాకు అనువైన చోట ఇస్తామంటారు. దీంతో బీసీలకు నష్టం జరగదు. బీసీలకు చట్ట ప్రకారం ఇస్తేనే, రిజర్వేషన్లు చట్ట ప్రకారం ఇస్తేనే న్యాయం జరుగుతుంది. దానికి తగినటువంటి ప్రతిపాదికలే ఇప్పుడు చిరంజీవి గారు ఒక సూచనలో ఈజీగా అయ్యేది చెప్పారు. నేను సమాజంలో పెద్ద యుద్ధం జరిగినా సరే ఇన్ని న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వ వ్యవస్థలకు తగిన పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నా. బంద్లు జరగాలి, రస్తారోకాలు జరగాలి. సమాజం మండల్ కమిషన్ అప్పుడు, ముండిధర కమిషన్ అప్పుడు జరిగినట్లు సమాజంలో రావాలి యుద్ధం. అప్పుడే అన్ని వ్యవస్థలు భయపడతాయి. అరే బీసీలు మామూలు రాదు. ఇప్పుడు బీసీలలో చైతన్యం వచ్చింది. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగే అవకాశం ఉంటుంది. కోర్టు కొట్టేసిందనుకో తెల్లారే బంధు పిలుపైతుంది. దాంతో కోర్టులు, వ్యవస్థలు అన్ని కూడా భయపడిపోయాయి, పార్టీలు భయపడతాయి. కాబట్టి గతంలో జరిగినట్టుగా మండల్ కమిషన్ అప్పుడు, మురళీధరరావు కమిషన్ అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు సమాజంలో వచ్చినప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుంది. రెండవది, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని పార్టీలు ఒత్తిడి తీసుకొస్తే తప్పనిసరి. ఆల్రెడీ బీజేపీ పార్టీ నుంచి అసెంబ్లీలో సపోర్ట్ చేసారు, కిషన్ రెడ్డి కూడా చెప్పారు, మేము అందరం కూడా చెప్తున్నాం. తప్పనిసరి అక్కడ కూడా ఒత్తిడి తీసుకొస్తే ఆ అవకాశము శాశ్వత పరిష్కారం అవుతుంది. రాజ్యాంగాన్ని జనాభా ప్రకారము అన్ని రంగాలలో రిజర్వేషన్లు పెట్టే విధంగా పకడ్బందీగా రాజ్యాంగాన్ని సవరించినప్పుడు ఈ సమస్యకు విద్యా, ఉద్యోగాలు, రాజకీయ రంగాలు, చట్టసభల రిజర్వేషన్లు ఇదే కాదు. మేము ఇది లోకల్ పార్టీ ఒక అంశం మాత్రమే. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలనేది మా ఫైనల్ టార్గెట్. బీసీ ఉద్యమం యొక్క ఫైనల్ టార్గెట్. దాని మీద ఇప్పటికి 100 సార్లు ఇక్కడ ధర్నాలు జరిపాం, పార్లమెంట్ రేజ్ చేశాం. ఇటీవల పార్లమెంట్ లో కూడా నేను క్వశ్చన్ రేజ్ చేసిన. ఈ విధంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ సమయం ఆసన్నమైంది. దానికి అనువైన వాతావరణం నెలకొల్పాలి మనం. అది ఉద్యమ రూపంగా నెలకొల్పితేనే ఆ సమాజంలో తుది ఆలోచనకు వస్తారు. అందుకోసం తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వం మరింత ఒత్తిడి తెచ్చి కేంద్రం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి పోయి అఖిలపక్షాన్ని తీసుకుపోవడం ఒక భాగం. ఇక్కడ జీవో తీసి దాని మీద అఖిలపక్షం తీసుకుపోతే అపాయింట్మెంట్ ఇప్పిస్తారా? అంటే తప్పనిసరి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు పార్టీ అధ్యక్షుడు, ఆయన తప్పనిసరి ఇప్పిస్తాడని నేను అనుకుంటున్నాను. మరి అప్పుడే అన్నారు అఖిలపక్షం అని చెప్పి, అసలు పాస్ చేసిన వెంటనే అఖిలపక్షం అన్నారు. మరి ఎందుకు కాలేదు ఇంతవరకు? అమ్మా వీళ్ళు ట్రై చేసింది అనేది మాకు డౌట్.
ట్రై చేసిర్రు ఆ పోనీకి అడిగిర్రు అఖిలపక్ష మీటింగ్ అడిగినట్టు సారే గారు ఆ, అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకుపోలేదు ఇంతవరకు ఢిల్లీకి? తీసుకుపోతాం, మాకు ప్రయత్నం చేస్తాం. పార్టీ ప్రెసిడెంట్ గారు సీఎం గారు మాట ఆలోచనలో ఉన్నది తప్పకుండా అంటే ఇప్పుడు పాస్ అయ్యి 2-3 నెలలు అయింది కదా, ఈ పార్టీకి తీసుకుపోతే అయిపోతుండే కదా. ఇప్పుడు రేపు ఎల్లుండి 2-3 రోజులు నోటిఫికేషన్ వచ్చే ముందు ఇప్పుడు మీరు అఖిల పక్షం అంటే ఎట్లా?